అన్న పలుకున్నామా ఏ ప్లాట్ఫామ్కి వస్తుందన్నా అన్నా తోసికన్నా. అరే ఇదేటన్నా ఎలా తోస్తావు నువ్వు? ఆ మైక్లో సరిగా వినబడలేదని నిన్ను అడిగాను, లేకపోతే నిన్ను అడుగుతాడు. నాకు తెలియదేట మా ఊరు ఎలాగెళ్ళలో. ఇగో మా రాజుగారు పంపించారు టికెట్, సికింద్రాబాద్ టు విజయనగరం ఎస్ట్ అప్పర్ బత్తు మిడ్ బత్తు లోయర్ బత్తు ఎలాగా ఏదో ఒకటి మా రాజుగారి ప్రేమతో. ఒరే సినిమా దొంగ చూశాను రా, చాలా బాగా నటిస్తున్నావు. నువ్వు మాత్రం అమ్మాయి పెళ్ళికి వచ్చేసి నువ్వు స్టేజ్ ప్రోగ్రాం చేసేయాలని ప్రేమతో నాకు పంపించారు. ఆహా మనం ఎలాగైనా మన ఊరు వెళ్ళిపోయి స్టేజ్ ప్రోగ్రాం అదరగొట్టేయాలి. మీకు చెప్పడం మర్చిపోయాను కదా, అదేనండి ఈ వారం మంచి సినిమా చేశాను అనమాట. ఏ సినిమా మీరు చెప్పండి చెప్పండి చెప్పండి. పోనీ కమల్ హాసన్ సినిమా చెప్పండి. అది తెలీదా? అదేనండి మరి అదరగొట్టేసిన శుభ సంకల్పం సినిమా చేశాను అన్నమాట. మరి మంచి అవకాశం, ఈ అవకాశం వచ్చింది, ఇప్పుడు వెళ్ళి ప్రోగ్రాం చేసేయాలి. ఏ అవకాశంలో నేను ఇటుకటు మధ్యలో నుండిపోనాను అన్నమాట. వేగంగా బండి ఎక్కిపోయి దిగిపోయి మన ఇల్లు మరలో ప్రోగ్రాం చేసేసి నాకు పేరు సంపాదించుకొని అందరికీ చెప్పియాల హైదరాబాద్లోని సినిమా దొంగ చేస్తాను. దీని తర్వాత చూద్దాం. మా అమ్మగారు చెప్పేవారండి, ఒరే దూరపు కొండలు నులుపురా దగ్గరికి వెళ్ళకరా అలాగే ఉంటాయని చెప్పేవారు. మనం వింటామా అమ్మ మాట, పెద్దల మాట పెడతాను పెట్టిడమే. ఇగో ఇలా డీవీడీ తీసుకున్నాను, శుభ సంకల్పం డీవీడీ. విశ్వనాథ దర్శకత్వం కదా, ఎలాగెళ్ళి నటించాలని కోరిక, కమల్ హాసన్ గారు లాగా యాక్టింగ్ చేసేయాలని కోరిక. ఎక్కడ తీరుతుందండి ఆయనలాగా నటించాలంటే. ఆయనండి నీరేట్ ఏదండి ఎలాగన్నాడు, పడవని ఎలాగన్నాడు, క్రికెట్ డ్యాన్స్ చేస్తాడు. మనం కూడా అలా చేసేద్దాం అనుకున్నాం, కానీ చేస్తామా? ట్రై చేశాను. అమ్మో ప్లాట్ఫార్మా, అమ్మో పడిపోనామంటే మొక్కలు అయిపోతామే. ఈ ట్రైన్ ఎప్పుడు వస్తుందో ఏడుదో. సరేలేండి, ఈ సీన్ అండి జాలార్గోర్ సీను
అతనంటే టప్పలు మనం చేసాడు, మరి మనం చెయ్యాలంటే 2.5 రోజులు పట్టిందండి బాబు. మా డైరెక్టర్ గారు తిట్టి 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 చేయించారు. ఎలాగోలా చేశానండి పొమ్మయ్య అనుకున్నాండి. తర్వాత ఆమెని గారు మంచి పెర్ఫార్మరు, ఆవిడతో చేయాలంటే భయము. మళ్ళీ కమలాసన్ కూడా డిలీట్ చేయాలి, ఎలాగా అని ఆలోచించాను. మొత్తానికి ఎలాగోలా మెల్లి మన సినిమా దాం కదా వెళ్ళి దూరిపడినా. అక్కడండే మా ఇద్దరికిన్నా సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు పాటలు పాడించానండి. చూడండి. సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు రఘురామయ్య వైనాలు సీతమ్మ సూత్రాలు ఏకమవ్వాలంటే ఎన్ని యాత్రలు ఏకమవ్వాలంటే ఎన్ని యాత్రలు ఏకమైన చోట వేద మాత్రాలు ఏకమైన చోట. కంచి మేసిన చేను కామాక్షిదైతే చేనుకేలే చింత చెప్పవే చెలియా. కాశీ దోచిన దొంగ ఈశుడే అయితే గంగకేలే బెంగ తెలుపవే సఖియా. Beautiful. One more. హరిపాదాన పుట్టవంటే గంగమ్మ శ్రీహరిపాదాన పుట్టవంటే గంగమ్మ నీలాల కన్నుల్లో సంద్రవే హైలసో. ఎంతసేపటి నుంచి ఇలాగా కూర్చొని ఉన్నా? చాలా సేపటి నుంచి ఇలాగే రాసుకుంటూ కూర్చున్నాను కదా. అలా రాసుకొని కూర్చోపోతే నా బట్టలు నాకు ఇచ్చేయమని అడగొచ్చు కదా. కళ్ళు మూసుకొని దొంగ నిద్రపోతుంటే ఎందుకు అని. అది సరే, నా బట్టలు నాకు ఇచ్చేయి అని అడగొచ్చు కదా. చాలిస్తాడు అని. చాలే, నా బట్టలు నాకు ఇచ్చేయి అని అడగొచ్చు కదా. పార్టీ చేసుకుంటే తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుందని. ఇదిగో గంగా 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 మహాలక్ష్మి గంగా మహాలక్ష్మి నా బట్టలు నాకు ఇచ్చేయమని ఇప్పుడైనా అడగవచ్చుగా. అమ్మో తప్పు. ఎంత ఇష్టమున్నా ఇట్లాంటి చోటు ఒంటరిగా ఉండకూడదు బాబు. ఏమో, నా బట్టలు నాకు ఇచ్చేవా.